ఏపీ టెట్ జూలై 2024 సంబంధించి ఫీ పేమెంట్ అనేది స్టార్ట్ అయింది. ఆ ఫీ పేమెంట్ ఏ విధంగా చెల్లించాలి, ఫీ పేమెంట్ ఏ విధంగా చేయాలి, ఈ ఫీ పేమెంట్ చేసిన తర్వాత మనకు టెట్ ఐడిని ఏ విధంగా ప్రింట్ తీసుకోవాలి, ఆ టెట్ ఐడితో మనం ఏపీ టెట్ జూలై 2024కి అప్లికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఏ విధంగా సబ్మిట్ చేయాలి, హౌ టు సబ్మిట్ ఏపీ టెట్ జూలై 2024 అప్లికేషన్. సో దీని కొరకు మనం ఏపీ టెట్ అఫీషియల్ వెబ్సైట్లోకి రావాలి, aptet.apcfss.in. ఇప్పుడు లేటెస్ట్గా మనకు అందరికీ తెలిసిందే, టెట్కి 90 డేస్, అదేవిధంగా డిఎస్సికి 90 డేస్ అనేది టోటల్గా 6 monthsలో ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాలి అని మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు నిర్ణయం తీసుకున్నారు. అందరి అభ్యర్థుల కోరిక మేరకు, ఎక్కువ మంది అభ్యర్థుల కోరిక మేరకు ఆ విధంగా టెట్ యొక్క షెడ్యూల్ కూడా పోస్ట్ పోన్ అవుతుంది జరుగుతుంది. త్వరలోనే అఫీషియల్ న్యూస్ కూడా వస్తుంది. కాబట్టి ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్స్, అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఇప్పుడు మనం పేమెంట్ చేయుటకు టెట్ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఇక చూడండి, ఇక్కడ పేమెంట్ క్లిక్ హియర్ అని ఉంటుంది. ఈ క్లిక్ హియర్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అనేది మనకు రావటం జరుగుతుంది, అనౌన్స్మెంట్ అనేది. అది మనం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. మీరు టెట్లో మీరు క్వాలిఫికేషన్ బట్టి ఎన్ని పేపర్స్కి ఎలిజిబుల్ అవుతారో అన్ని పేపర్స్కి ఒకేసారి ఫీ పేమెంట్ చేయాలి. అదేవిధంగా అన్ని పేపర్స్కి ఒకేసారి మనం టెట్ అప్లికేషన్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అంటే మీరు 1A, 1B, 2A, 2B 4 రకాల పేపర్లు ఉంటాయి. ఏ పేపర్ ఎవరికనేది నేను ఫీ పేమెంట్ చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు ఏ పేపర్కి అయితే మీ క్వాలిఫికేషన్ బట్టి ఎలిజిబుల్ అవుతారో అన్ని పేపర్లకు ఒకేసారి సెలెక్ట్ చేసుకుని అన్ని పేపర్లకు ఒకేసారి ఫీజు కట్టి మనం టెట్ ఐడిని పొందవలసి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ బులెటిన్ నోటిఫికేషన్ కూడా క్లియర్గా చదవండి అని ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఆల్రెడీ మనం చదివేసే ఉంటాం. ఇప్పుడు దీన్ని క్లోజ్ బటన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టూడెంట్ నేమే ఎంటర్ చేయాలి మనం. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ను మనం ఎంటర్ చేయాలి. తర్వాత క్యాండిడేట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత ఆ మొబైల్ నెంబర్ని మనం కన్ఫర్మ్ చేయాలి. కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్కి చెందిన వాళ్ళు అయితే ఇక్కడ ఎస్ అని క్లిక్ చేయాలి. లేకపోతే అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళు అయితే నో అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పేపర్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. పేపర్ 1A అయితే హెచ్జిటి రెగ్యులర్ అనమాట. అంటే హెచ్జిటి రెగ్యులర్ అనమాట. అంటే మున్సిపల్ హై స్కూల్, జిల్లా పరిషత్ హై స్కూల్స్, ఈ విధంగా వాటికి హెచ్జిటి అనమాట. అది పేపర్ 1B అంటే స్పెషల్ స్కూల్స్ ఉంటాయి. స్పెషల్ బీఈడి చేసిన వాళ్ళకి మాత్రమే పేపర్ 1 ఎలిజిబుల్ అవుతారు. అది కూడా హెచ్జిటి పోస్టులకి. తర్వాత స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు వచ్చేదానికి 2A నేమో రెగ్యులర్ స్కూల్స్కి, అంటే గవర్నమెంట్, జిల్లా పరిషత్, మున్సిపల్ స్కూల్స్, వీటి హై స్కూల్స్కి అనమాట 2A స్కూల్ అసిస్టెంట్స్కి. పేపర్ 2B నేమో స్పెషల్ స్కూల్స్ అని చెప్పుకున్నాం కదా, స్పెషల్ బీఈడి ఉన్న వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అనమాట. సో 1A హెచ్జిటి రెగ్యులర్, 1B హెచ్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్, 2A రెగ్యులర్ స్కూల్ అసిస్టెంట్ రెగ్యులర్ స్కూల్స్, 2B స్పెషల్ ఎడ్యుకేషన్ స్పెషల్ బీఈడి ఉన్న స్కూల్ అసిస్టెంట్ల కొరకు అనమాట. మీరు ఇక్కడ ఉన్న డిస్క్రిప్షన్ బట్టి ఏ పేపర్ దేనికి ఎలిజిబుల్ అయితే దాన్ని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఓన్లీ టీడీసీ డిఎడ్ఏ ఉందనుకోండి మీకు 1A ఎలిజిబుల్, డిఎడ్లో స్పెషల్ డిఎడ్ ఉందనుకోండి 1B ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ మనకి డిఎడ్ బిఎడ్ రెండు ఉన్నాయి అనుకోండి, వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ కూడా ఎలిజిబుల్. స్కూల్ అసిస్టెంట్లో మ్యాథమెటిక్స్ పేపర్ అనుకోండి, ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ 1500 2 పేపర్లు సెలెక్ట్ చేసుకున్నాం. సోషల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ అనుకోండి, ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అదే కాకుండా లాంగ్వేజ్ టీచర్స్ అనుకోండి, అంటే తెలుగు అసిస్టెంట్ కానీ, ఉర్దూ అసిస్టెంట్, హిందీ అసిస్టెంట్, ఇంగ్లీష్ అసిస్టెంట్, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్, వీటన్నిటికీ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది. ఇప్పుడు హెచ్జిటికి ఎలిజిబుల్, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ కూడా ఎలిజిబుల్ అనుకోండి, ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. 1500 మనకు అనేది ఇక్కడ అమౌంట్ ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది, దాన్ని మనం పే చేయవలసి ఉంటుంది. తర్వాత ఇక్కడ క్యాండిడేట్ ఆధార్ నెంబర్ మనం ఎంటర్ చేయాలి. తర్వాత క్యాప్చా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మనకి ప్రివ్యూ ఫామ్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటుంది కదా, ఇది యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసి ప్రివ్యూ ఫామ్ మీద క్లిక్ చేయాలి. ప్రివ్యూ ఫామ్ మీద క్లిక్ చేస్తే మన డీటెయిల్స్ అన్నీ రావటం జరుగుతుంది. మనం ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని కరెక్ట్గా, ముఖ్యంగా ఆధార్ నంబర్, నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబర్, అదేవిధంగా మనం ఏ పేపర్కి అయితే అప్లై చేస్తున్నామో ఆ పేపర్ కోడ్లన్నీ ప్రతి ఒక్కటి విషయము
ప్రతి డీటెయిల్ క్రాస్ చెక్ చేసుకుని సబ్మిట్ చేయాలి. ఫీజు కట్టడానికి మనకు ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ డీటెయిల్స్ అన్నీ మనం ఫిల్ చేసి ప్రివ్యూ ఫామ్ మీద చూద్దాం. మనకి ఈ విధంగా డీటెయిల్స్ రావటం జరుగుతుంది. మనం చెక్ చేసుకోవాలి. ఒకవేళ తప్పులు ఉన్నట్లయితే ఎడిట్ మీద క్లిక్ చేసి వాటిని మార్చాల్సి ఉంటుంది. ఇంకా తప్పులు లేకపోతే ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అని క్లిక్ చేయాలి. ఓకే మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయగానే పేమెంట్ ఆప్షన్ అడుగుతుంది మనకి. క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా. క్రెడిట్ కార్డ్ అయితే క్రెడిట్ కార్డ్ అని మనం సెలెక్ట్ చేసుకోవాలి. డెబిట్ కార్డ్ అయితే డెబిట్ కార్డ్ అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీసా కార్డా, మాస్టర్ కార్డ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కార్డు మీద నంబర్, కార్డ్ హోల్డర్ నేమ్, ఎక్స్పైరీ డేటు, ఇయరు, అదేగా సివివి నంబరు ఎంటర్ చేసి పే నౌ మీద క్లిక్ చేయాలి. నేను ఇవన్నీ ఎంటర్ చేసి పే మీద క్లిక్ చేసి మీకు చూపిస్తాను. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి పే నౌ మీద క్లిక్ చేయగానే ఓటీపీ వస్తుంది కదా మన మొబైల్కి, ఈ కార్డుకి సంబంధించిన వాళ్ళకి. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకి పేజ్ని రిఫ్రెష్ చేయటం కానీ క్లోజ్ చేయటం కానీ మనం చేయకూడదు. అది గుర్తుపెట్టుకోవాలి, ముఖ్యమైన విషయం. లేదా నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకోవాలంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కట్టొచ్చు, లేదా యూపీఐ ద్వారా కానీ కట్టాలంటే కట్టొచ్చు. ఇక్కడ ఫోన్పే కానీ జీపే ద్వారా కానీ మ్యాక్సిమం కార్డును ప్రిపేర్ చేయండి. డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ మనకి మిస్టేక్ లేకుండా ఉంటుందన్నమాట. పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత మనకి పైన నోటిఫికేషన్ కూడా వస్తుంది. నోటిఫికేషన్ కూడా వచ్చిన తర్వాత ఇక్కడ ప్రింట్ అది క్లోజ్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ అనేది వస్తుంది. ఖచ్చితంగా దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. అదేవిధంగా ప్రింట్ ఆర్ సేవ్ అని కూడా మనం క్లిక్ చేసిన తర్వాత మనకి ప్రింట్ తీసుకోవచ్చు, అదేవిధంగా సేవ్ కూడా చేసుకోవచ్చు మనకి టెట్ ఐడి అనేది. ఎందుకంటే ఈ టెట్ ఐడి ద్వారానే మనం ఫిల్ చేయవలసి ఉంటుంది అప్లికేషను. ఇక్కడ మనకి ఈ టెట్ ఐడిని మనం నోట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడే క్లిక్ హియర్ టు ఫిల్ అప్లికేషన్ అని ఉంటుంది. వెంటనే మనం అప్లికేషన్ ఫిల్ చేసేయచ్చు. ఇక్కడ క్లిక్ చేయగానే మనకి క్యాండిడేట్ లాగిన్ అనేది ఓపెన్ అవుతుంది. లేదంటే మనకి మళ్ళీ ఏపీ టెట్ వెబ్సైట్లోకి వెళ్ళవలసి ఉంటుంది. ఏపీ టెట్ వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ అప్లికేషన్ అని ఉంది కదా, క్లిక్ హియర్ మీద కొట్టినా మనకి క్యాండిడేట్ లాగిన్ వస్తుంది. మీకు ఇక్కడ ఫీ పేమెంట్ చేయగానే ఇక్కడ క్లిక్ హియర్ టు ఫిల్ అప్లికేషన్ మీద క్లిక్ చేసినా మనకి క్యాండిడేట్ లాగిన్ అనేది ఓపెన్ అవటం జరుగుతుంది. లేదా మళ్ళీ ఏపీ టెట్ మనం తర్వాత నెక్స్ట్ ఎప్పుడైనా ఫిల్ చేసుకోవాలనుకున్నా ఏపీ టెట్ వెబ్సైట్లో అప్లికేషన్ దగ్గర క్లిక్ హియర్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ క్యాండిడేట్ ఐడి అనేది ఇందాక మనం నోట్ చేసుకున్నాం కదా, అదే ఎంటర్ చేయాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. మనం లాగిన్ అవ్వగానే మనకి హోమ్ పేజ్ ఈ విధంగా ఉంటుంది. మన నేము, టెట్ ఐడి ఉంటుంది, కింద పేమెంట్ డీటెయిల్స్ ఉంటుంది. అప్లికేషన్ డీటెయిల్స్ మనం ఇంకా ఫిల్ చేయలేదు కాబట్టి ఇక్కడ మనకి డీటెయిల్స్ అనేది మొత్తం రావు. అలాగే పోస్ట్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ డీటెయిల్స్ కూడా మనం అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత రావటం జరుగుతుంది. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్లో ఉన్న మెనూలో క్యాండిడేట్ సర్వీసెస్ మీద మనం క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మనం క్లిక్ చేయగానే క్యాండిడేట్ సర్వీసెస్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ టెట్ అప్లికేషన్ అని ఉంటుంది కదా, చూడండి టెట్ అప్లికేషన్. ఈ టెట్ అప్లికేషన్ మీద మనం క్లిక్ చేయాలి. టెట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయగానే అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. మనం ఫస్ట్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఏంటది? ఇన్ఫర్మేషన్ బులెటిన్, నోటిఫికేషన్ రెండు మనం క్లియర్ కట్గా చదువుకున్నాము అని. తర్వాత ఆర్ యూ అపీరింగ్ ఫర్ ప్రొఫెషనల్ కోర్స్ ఎగ్జామ్ దిస్ ఇయర్? ఫైనల్ సెమిస్టర్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే, వాళ్ళు ఇంకా ఎగ్జామ్స్కి అటెండ్ అవ్వబోతున్నట్లయితే లేదా అటెండ్ అయ్యి ఉన్నట్లయితే వాళ్ళు ఎస్ మీద క్లిక్ చేయాలి. ఎస్ మీద క్లిక్ చేసి ఆ ఫైనల్ సెమిస్టర్ ఈ ప్రొఫెషనల్ కోర్సులో ఫైనల్ సెమిస్టర్ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కదా, హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. లేదా ఆల్రెడీ మనకి క్వాలిఫై అయ్యారనుకోండి, ఆల్రెడీ బిఎడ్ డిఎడ్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి ప్రొఫెషనల్ కోర్సు, నో మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత హ్యావ్ యూ అపియర్డ్ టెట్కమ్ టీఆర్టీ ఎగ్జామ్ అనమాట. గతంలో ఎప్పుడైనా టెట్కమ్ టీఆర్టీ ఎగ్జామ్ అటెండ్ అయినట్లయితే ఎస్ మీద క్లిక్ చేయాలి. ఎస్ మీద క్లిక్ చేసి హాల్ టికెట్ నెంబర్లు ఎంటర్ చేయవలసి ఉంటుంది. లేదంటే టెట్కమ్ టీఆర్టీ ఎగ్జామ్ లేదంటే నో మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. టెట్కమ్ టీఆర్టీ రెండు కలిపి గతంలో జరిగిన ఎగ్జామ్స్, అలా జరిగిన ఎగ్జామ్స్కి అటెండ్ అయితేనే మనం
ఇక్కడ మనం ఈ ఆప్షన్ ఎస్ సెలెక్ట్ చేసుకుని ఎంటర్ చేయవలసి ఉంటుంది, లేదంటే నో మీద క్లిక్ చేయాలి. అదేవిధంగా హ్యావ్ యూ అపియర్డ్ ప్రీవియస్ ఏపీ టెట్ ఎగ్జామ్ అయితే ఎస్ మీద క్లిక్ చేయాలి. ఎస్ మీద క్లిక్ చేసి నువ్వు ఏ టెట్కి అయితే అటెండ్ అయ్యారో ఆ టెట్ యొక్క ఆల్ టికెట్ నెంబర్ అనేది మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ 2011 నుంచి ఫిబ్రవరి 2024 దాకా జరిగినాయి కదా టెట్, అన్నిటికి అటెండ్ అయితే అన్నిటిని ఆల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీకు ఏదైతే ఎక్కువ స్కోర్ ఉందో ఆ స్కోర్ని పరిగణన చేస్తారు. అదేవిధంగా ఇప్పుడు అప్లై చేసే టెట్కి ఎక్కువ స్కోర్ వచ్చిందనుకో అది పరిగణలోకి తీసుకుంటారు. లేదా ఇప్పుడు అప్లై చేసి రాసామనుకోండి, ఈ టెట్ల కన్నా ఏమైనా తక్కువ స్కోర్ వస్తే ఈ టెట్లలో ఉన్న ఎక్కువ స్కోర్ని కన్సిడర్ చేస్తారు, డిఎస్సి వెయిటేజ్ కొరకు అనమాట. తర్వాత మనకి అప్లికెంట్ డీటెయిల్స్ వస్తాయి. నేము, జెండర్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్గా వస్తుంది. ఫాదర్ నేము, మదర్ నేమ్ ఎంటర్ చేయాలి. కమ్యూనిటీ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కమ్యూనిటీ సెలెక్ట్ చేసుకునేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎస్ అని మనం ఫీజు పే చేసేటప్పుడే అన్నాం కదా, అందుకని అది ఎస్ఏ ఉంటుంది. డిఫరెన్షియల్ ఏబుల్డ్ పిహెచ్ క్యాండిడేట్ అయితే ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్ఐ సెలెక్ట్ చేసుకున్నప్పుడు విజువల్లీ హ్యాండిక్యాప్డా అయితేనేమో అది సెలెక్ట్ చేసుకుని పర్సంటేజ్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. స్క్రైబ్ కావాలా అంటే మన బదులు వేరే క్యాండిడేట్ ఎగ్జామ్ అనేది మన బదులు అంటే మన పక్కన కూర్చుండి అంతే, మనకి సహాయంగా అతను మనం చెప్తున్న ఆన్సర్స్ రాస్తూ ఉంటాడు. అది కావాలా వద్దా అనేది మనం ఎస్ అయితే ఎస్, నో అయితే నో సెలెక్ట్ చేసుకోవాలి. లేదా హీరింగ్ ఇంపైర్డ్ అనుకోండి, హీరింగ్ ఇంపైర్డ్ సెలెక్ట్ చేసుకుని ఆ 40 అండ్ అబవ్ ఉన్న వాళ్ళకి ఎలిజిబుల్ కాబట్టి అది సెలెక్ట్ చేసుకోవాలి. లేదా ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ అనుకోండి, ఓహెచ్ అనుకోండి, ఎంత పర్సంటేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అసలు పిహెచ్ కాదనుకోండి, నో మీద సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత అమౌంట్ పెయిడ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత ఏ పేపర్కి అప్లై చేసామో ఆ పేపర్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. నేను ఇక్కడ ఒక పేపర్కి అప్లై చేశాను కాబట్టి ఈ క్యాండిడేట్కి ఒక పేపరే డిస్ప్లే అవుతుంది. అలా కాకుండా రెండు పేపర్లకు అప్లై చేస్తే 2 పేపర్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. మనం మీడియం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దేంట్లో రాయాలనేది మనం మీడియం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం తెలుగు సెలెక్ట్ చేసుకున్న, ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్న, తెలుగు ఇంగ్లీష్ రెండింటిలో కలిపి పేపర్ వస్తుంది. తర్వాత ఇక్కడ క్వాలిఫికేషన్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ పేపర్ 1A కాబట్టి దానికి సంబంధించిన క్వాలిఫికేషన్సే వస్తాయి. 2A అనుకోండి, 2Aకి సంబంధించిన, 2B అనుకోండి, 2Bకి, 1B అయితే 1Bకి సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఏవైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో ఆ క్వాలిఫికేషన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ గ్రాడ్యుయేషను విత్ 2 years డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఉంది. ఈ క్యాండిడేట్కి అది సెలెక్ట్ చేస్తున్నాను. కొంతమందికి ఇంటర్మీడియట్ అదేవిధంగా 2 years డిప్లొమా మాత్రమే ఉంటుంది, అదే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ రెండిట్లోనే ఎక్కువగా ఉంటాయి, ఇంటర్మీడియట్ అండ్ 2 years డిప్లొమా ఎడ్యుకేషను. తర్వాత అదేవిధంగా గ్రాడ్యుయేషను, డిప్లొమా, బిఎడ్ ఉందనుకోండి, ఇక్కడ బిఎడ్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఓన్లీ పేపర్ 1Aకే వచ్చింది కాబట్టి హెచ్జిటికే బిఎడ్ అనేది ఇక్కడ 2 years బిఎడ్ అనేది లేదు. ఇక్కడ కేవలం 4 years బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఉంది. అది మనం కొంతమందికి ఎలిజిబుల్ ఉండొచ్చు, ఉంటే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత పర్సనల్ డీటెయిల్స్ దగ్గర మనం డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి, మండల్, విలేజ్, డోర్ నెంబరు, స్ట్రీట్, పిన్ కోడ్ అవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. మొబైల్ నెంబర్, ఆధారు ఆటోమేటిక్గా వస్తాయి. ఈమెయిల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది, 10th class హాల్ టికెట్ నెంబరు. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి, లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత లాస్ట్గా ఎగ్జామినేషను 6 ఎగ్జామినేషన్ సెంటర్స్కి మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఫస్ట్ ఏ డిస్టిక్, ఇక్కడ ఏది, తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్, అట్లా 6 ప్రిఫరెన్స్లు మనం ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మనం చూస్ ఫైల్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి ఫోటో సెలెక్ట్ చేసుకోమని వస్తుంది. ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఫోటో సిగ్నేచర్ 2 కలిపి ఉన్నదనమాట. తర్వాత డిక్లరేషన్ ఇవ్వాలి. డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత ప్రివ్యూ ఫామ్ మీద క్లిక్ చేసి మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కరెక్టా కాదా అనేది చెక్ చేసుకుని అప్పుడు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. నేను మొత్తం ఫిల్ చేసి ప్రివ్యూ ఫామ్ అండ్ అప్లికేషన్ సబ్మిట్ చేయడం అనేది చూపిస్తాను. మనం డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత ప్రివ్యూ ఫామ్ మీద క్లిక్ చేయగానే మనకి ఫ్రీ ఫామ్ అనేది ప్రివ్యూ మనకి కనపడుతుంది. కనపడిన తర్వాత మన డీటెయిల్స్ అన్నీ క్రాస్ చెక్ చేసుకోవాలి. ఏమీ తప్పులు లేవు అనుకున్నప్పుడు మాత్రమే మనం సబ్మిట్ ఫామ్ మీద క్లిక్ చేయాలి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎడిట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసాం అనుకోండి, మళ్ళీ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. మనం మళ్ళీ ఆ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ చేసుకుని ప్రివ్యూ ఫామ్ మీద క్లిక్ చేసి సబ్మిట్ ఫామ్ మీద క్లిక్ చేయాలి. నేను డీటెయిల్స్ అని చెక్ చేసుకున్నాను, కరెక్ట్గా ఉన్నాయి. సబ్మిట్ ఫామ్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫీడ్బ్యాక్ ఇవ్వమంటుంది, ఎలా ఉంది అనేది ఈ అప్లికేషన్, ఈ సాఫ్ట్వేర్ అంతా. నాకైతే బాగానే నచ్చింది, సో నేను అదే ఫీడ్బ్యాక్ ఇచ్చేస్తున్నాను.
మీకు ఏమైనా ఇంప్రూవ్మెంట్ అవ్వాలి ఉన్నట్లుంటే ఇంప్రూవ్మెంట్ ఇవ్వండి. సబ్మిట్ ఫీడ్బ్యాక్ మీద క్లిక్ చేస్తే సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ యువర్ అప్లికేషన్ విత్ ఏపీ టెట్ 2024 అని ఉంటుంది. మనకి ఇప్పుడే ప్రింట్ మీద క్లిక్ చేయాలి. ఒకవేళ మనం ఇక్కడ తీసుకోకపోయినా టెట్ ప్రింట్, ఇక్కడ క్యాండిడేట్ సర్వీసెస్లో టెట్ ప్రింట్ మీద క్లిక్ చేసినా మనకి ప్రింట్ అప్లికేషన్ అనేది వస్తుంది. మనకి ప్రింట్ మీద క్లిక్ చేసి సేవ్ చేసుకోవచ్చు, లేదా ప్రింట్ కూడా మనం వెంటనే తీసేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అది దీని ఈ విధంగా మనం ఏపీ టెట్ 2024 జూలై 2024 అనేది అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయవచ్చు.